హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణుస్ వరల్డ్. నేనైతే ఈరోజు గోంగూర ఎండు రొయ్యలతో కర్రీ చేసి చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అవి 3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 70% ఫ్రై అయితే సరిపోతుంది. బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 70% ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది, అందుకే నేను ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్తోనే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ముందుగానే ఎండు రొయ్యల్ని కడిగి నానబెట్టుకున్నానండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. ఇదే ఆయిల్లో 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయితేనే ఈ రొయ్యలకి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. నేను ముందుగానే చింతపండుని పులుసు చేసుకున్నానండి. కొంచెం పిండి పెట్టుకున్నాను, పులుసు పిండి పెట్టుకున్నాను, 1 కప్పు. అవి కూడా వేసేస్తున్నాను. 1 కప్పు చింతపండు పులుసు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు దానిలోనే సాల్ట్ వేసుకుంటున్నాను, కారం, నెక్స్ట్ కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ పడుతుంది, అందుకే నేను ఎక్కువే కారం వేసుకున్నాను. ఇదంతా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. నేను ముందుగానే గోంగూరని పచ్చిమిర్చి వేసి ధనియాల జీలకర్ర పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. మామూలుగా మనం చట్నీ ఎలా చేసుకుంటామో అలానే మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసేసుకుంటాను. ఆయిల్ బాగా సపరేట్ అయ్యాక అడుగు పట్టకుండా కలిపేసుకోవాలండి. అడుగు పట్టే అవకాశం ఉంటుంది, అది చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను గోంగూరను వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దానిలో కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను. అంతేనండి, గోంగూర ఎండు రొయ్యల పచ్చడి. ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.